ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా నాయన అనేక మంది చేరువచ్చారు. వారందరితో నీ దాసుని ద్వారా మాట్లాడండి తండ్రి, మీకు స్తోత్రాలు. మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి అతిక్రమం ద్వారా దేవుని యొక్క జీవంలోంచి వేరుపరచబడి సమాధానాన్ని, దేవునితో సంబంధాన్ని కోల్పోయి శరీరంతో జీవిస్తూ సమాధానం లేక భారాలతో మూలుగుతున్నటువంటి మానవుణ్ణి సర్వోన్నతుడైన దేవుడివి నీ యొక్క జీవానికి చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ కొండలెక్కాలని ఎన్నో భక్తి, ఎంతో దాన ధర్మాలు చేస్తూ దేవుని వద్దకు మోక్షం చేరాలని మానవాళి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, కానీ మీరే మానవుని దర్శించడానికి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మీరు ఈ లోకానికి శరీరధారిగా రక్తమాంసాల్లో పాలువాడాయి మమ్మల్ని అందరినీ కూడా ఆయన చేసినటువంటి సిలువ కార్యం ద్వారా దేవుని యొద్దకు చేర్చడానికి ఈ లోకమందు ప్రవేశించినటువంటి ఈ దినాన్ని నాయన ఈ నెల అంతా కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా దానిలో భాగంగా ఈ ప్రాంతంలో కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక యొక్క ఉద్దేశంలో నాయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు శరీరధారిగా ఈ లోకమందు ప్రవేశించవలసి వచ్చింది, ఆయన ప్రవేశించడం వల్ల ఎందుకు అందరూ సంతోషిస్తున్నారు, ఆ సంతోషం వల్ల మానవులకు కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఆయన ఈ లోకంలో ప్రవేశించడం వల్ల అనే ఉద్దేశాన్ని అందరికీ స్పష్టంగా నీ దాసుని ద్వారా మాట్లాడండి. ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఆనందం అందరి జీవితాల్లో నింపండి. ఇప్పుడు సహోదరు తెలియజేసినట్లుగా వారు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ప్రయోజనకరమైన పాత్రగా వారు ఏ విధంగా అయితే మారారో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రయోజనకరంగా మారడానికి కృప దయచేయమని కోరుచు, నిలబడుతున్నటువంటి నీ దాసునికి సమృద్ధి అయినటువంటి ఆత్మ నడిపింపునిచ్చి మా ప్రభువుని గూర్చినటువంటి సంగతులు స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి అందరితో మాట్లాడడానికి కృప దయచేయమని కోరుచు, నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులను కూడా నాయన జ్ఞాపకం చేసుకోమని, చేరువచ్చిన ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ఈ సమయంలో నాయన వారి యొక్క చెవినిచ్చి స్పష్టంగా దేవుని యొక్క సువార్త, ప్రభువుని గూర్చినటువంటి సువార్త, రక్షణ గూర్చినటువంటి సువార్త అందరూ స్పష్టంగా విని అందరూ కూడా హృదయమందు ప్రభువుని చేర్చుకునే కృప అనుగ్రహించమని కోరుచు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేట స్తుతులు చెల్లిస్తూ ఈ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి హనోకరాజు గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యమైన సమయము, ఎవరు అటువైపు ఇటువైపు తిరగొద్దు. చంటి పిల్లల్ని కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఈ సమయంలో దేవుని వాక్య వర్తమానం అందించడానికి లూక్ బర్నబాస్ గారు మన మధ్య ఉన్నారు. దేవుని వర్తమానం అందించవలసిందిగా బ్రదర్ని కోరుతా ఉన్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి ప్రత్యేకమైన క్రిస్మస్ కూడికలో చేరువచ్చిన దేవుని ప్రియులని మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చంద్రమన్న వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్షత వహిస్తున్న బ్రదర్ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా చాలా సంగతులు మనము బైబిల్లోంచి చదువుకుంటున్నాం. అలాగే చాలా విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగిన సంభవాల్లో నుండి ఒక్క వాక్యాన్ని నేను చదివి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. బైబిల్ తెరవగలిగిన వాళ్ళందరూ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వచ్చిన భాగంలో వ్రాయబడిన ఒక సందర్భాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వచ్చినారు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించాను. 17 అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు
వారు లేనందున ఓదార్పు పొందనోళ్ళకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. అందరూ తల వంచినట్లయితే ఒక మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం విందాం. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో జన్మించాడు, ప్రవేశించాడు, పుట్టాడు, ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడనే ఈ సువార్తమానాన్ని ప్రకటించడానికి పూనుకొనిన చంద్రము గారి కుటుంబం ద్వారా, అలాగే ఇక్కడ ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా బలంగా ఈ రాత్రి నీ సువార్తమానం ప్రతి ఒక్కరి హృదయంలో నీ సువార్త వెలుగును కలిగించును గాక అని పలికి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు చాలా సంభవాలు ఉన్నాయన్నమాట. మనం చదువుకుంటూ ఉంటాం అవన్నీ. అయితే ఈ రాత్రి మనం చదువుకున్న సంభవం ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో అది కూడా యేసు ప్రభు యొక్క జన్మము సంబంధించిన సంభవాల్లో ఒకటి. యేసు ప్రభు జన్మించిన ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన అన్నమాట, ఒక సంభవాన్ని మనం చదువుకున్నాం. దీనికి మనమంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలి అంటే ఇది ప్రవక్తల గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఇది ప్రవక్తల గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథంలో 18వ వచనం మనం చూడండి. 18లో ఏముంది? ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును అనమాట. కొంచెం వాల్యూమ్ పెంచండి, ఎఫెక్ట్ లైట్ తగ్గించేసేయండి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం అన్నమాట. అందుకని ఇది పాత నిబంధనలో కూడా ఇది ఉన్నది, ఇది ఇప్పుడు నెరవేరింది అన్నమాట. అందుచేత ఇప్పుడు మనం దీనికి ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని ఆలోచన చేద్దాం. యేసు ప్రభు జన్మించినప్పుడు ఏం జరిగిందంటే మత్తయి సువార్తలో మనం చదువుతాం, తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి వచ్చారన్నమాట. లూకా సువార్తలో గొర్రెల కాపరులు ఆయనను ప్రకటించడానికి వచ్చారన్నమాట. మార్కు సువార్తలో ఆయన జన్మమును గురించిన వివరాలు లేవు. యోహాను సువార్తలో మాత్రం ఆయన ఆదియందు ఉన్నవాడని, అయితే ఆయన శరీరధారికి లోకములోనికి వచ్చాడని వివరాలు ఉన్నాయి కదా. ఒక్కో సువార్తలో ఒక్కోలాగా ఉన్నాయన్నమాట. ఒక్కో సువార్తలో ఒక్కోలాగా ఎందుకు ఉన్నాయంటే 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు ఒకేలాగా చెప్పబడలేదన్నమాట. మత్తయి సువార్తలో ఆయన రాజు. చెప్పండి నాతో, మత్తయిలో ఆయన ఎవరు? రాజును ఏం చేయాలా? పూజించాలా. ఆయన రాజు కాబట్టి ఆయన పూజించబడిన రాజు అని అనుకుందాం. లూకా సువార్తలో ఆయన ఎవరంటే రక్షకుడు అన్నమాట. లూకా సువార్తలో ఆయన ఎవరు? రక్షకుడు. అందుకనే గొర్రెల కాపరులు ఆయనను ప్రకటించారు. రక్షకుడు ప్రకటించబడుతున్నాడు. ఇక యోహాను సువార్తలో ఆయన ఎవరంటే ఆయన దేవుని కుమారుడని, దేవుడని చెప్పబడింది. మరి దేవుని కుమారుడు, దేవుడు ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. యోహాను సువార్తలో యేసు ప్రభువుకు సూచక్రియ చేస్తారనమాట. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను అని ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన పూజించబడిన రాజు, ప్రకటించబడిన రక్షకుడు, మహింపరచబడిన దేవుడు. ఇంకోటి వదిలేసాం మనం, యేసు వార్త తృణీకరించబడిన రాయి. ఎవరు చెప్పండి? అంటే యేసు ప్రభువులో మనకు 4 విషయాలు ఉన్నాయి. ఆయన పూజించబడినవాడు మాత్రమే కాదు, ఆయన ప్రకటించబడేవాడు మాత్రమే కాదు, ఆయన మహింపరచబడేవాడు మాత్రమే కాదు, ఆయన ఇంకేం చేయబడుతున్నాడు? ఆయన తృణీకరించబడుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా ఈ 4 జరుగుతాయి అన్నమాట. మన యేసు ప్రభువుని ఆరాధిస్తాం, మనం యేసుక్రీస్తును ప్రకటిస్తాం, మనం యేసుక్రీస్తును మహింపరుస్తాం. ఇంకోటి చెప్పండి, యేసుక్రీస్తును తృణీకరించే వారిని కూడా గమనిస్తూ ఉంటాం. అప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈయనలో 3 కోణాలే లేవు, 4 కోణాలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువుని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పూజించబడ్డాడు, ఆయన ప్రకటించబడ్డాడు, ఆయన మహింపరచబడ్డాడు, అట్ ది సేమ్ టైం ఆయన తృణీకరించబడ్డాడు. కాబట్టి మీలో ఎవరైనా తృణీకరించబడినా మన ప్రభువు కూడా తృణీకరించబడ్డాడని తెలుసుకోండి.
ఆయన తృణీకరించబడ్డాడు. కానీ ఆయన తృణీకరించబడినా కూడా దేవుడు ఆయనను హెచ్చించాడు అనమాట. ఆయనను దేవుడు హెచ్చించాడు. మనం కూడా మనుషులు తృణీకరిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు దేవుడు మనల్ని ఇప్పుడు ఎలాగూ హెచ్చిస్తాడు. నిజంగా బైబిల్ చదివేవాళ్ళు, బైబిల్ని గమనించేవాళ్ళు, క్రైస్తవ్యాన్ని గమనించేవాళ్ళు చాలామందికి ఒక విషయం తెలుసు. ఏంటంటే యేసు ప్రభుని చంపింది ఎవరో కాదు. యేసు ప్రభుని చంపింది ఎవరంటే ఆయన స్వకీయులే. యోహాను సువార్త 1:11 ఉంటుంది, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు. సొంతోళ్ళకే చాలాసార్లు ఏమొచ్చేదానికి అవకాశం ఉందంటే అసూయ వస్తుంది అనమాట. పిలాతు అనే రోమన్ గవర్నర్, రోమా అధిపతి ఏమన్నాడంటే వీరు అసూయ చేతనే ఈయనను అప్పగించారు నాకు అని అన్నాడు. అంటే వాళ్ళు అసూయ చేత యేసు ప్రభుని చంపారు. అంటే యేసు ప్రభు యూదుడుగా పుట్టాడు, అయితే ఆయన యూదుల చేతనే చంపబడ్డాడు, లేదా యూదులే ఆయనను పిలాతు చేతికి అప్పగించారు. కానీ ఇదంతా ప్రవచనార్థకమైన సంగతి అన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు యూదుల చేత తృణీకరించబడాలి, 2 యూదేతరులు ఆయనను అంగీకరించాలి. ఇది జరగాలి. జరగటం కొరకే యేసు ప్రభుని ఇశ్రాయేలీలు తృణీకరించారు. కానీ ఇప్పుడు ఆయన భూలోకమంతటా అంగీకరించబడ్డాడు. ఈ మాట బైబిల్లో ఎక్కడుందో మీకు చెప్తాను. ఆదికాండము 12వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని మనం చదువుకొని వాక్యంలో మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహాం అంటే ఎవరు? ప్రపంచంలో ఇశ్రాయేలీలు ఉన్నారు కదండి, ఆ ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. అబ్రహాములో నుండే ఇశ్రాయేలీలు అనేవారు వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేలీలో పుట్టాడు. చెప్పండి, ఎక్కడ పుట్టాడు? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. కొంతమంది పైకి చెప్పరండి, లోపల నలిగిపోతారు. ఏమనంటే అసలు మనం ఇశ్రాయేలీలం కాదు కదా, ఆయన ఇశ్రాయేలీయుడు కదా, వీళ్ళకి ఆయనకి ఏమి సంబంధం ఉందనుకుంటారు. అటువంటి నా ప్రియమైన సహోదరులకు సహోదరులకి అందరికీ ఈ మాట అర్థమగును గాక. అబ్రహాం ఎవరంటే ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. ఆ మూల పురుషుడితో దేవుడు పలికిన మొదటి మాట ఏంటి? 12వ అధ్యాయం 3 చదవండి అమ్మా, చదవండి. తర్వాత ఏముందండి? తర్వాత ఏముందండి? భూమి యొక్క సమస్త వంశములన్నీ నీలో నుండి ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. భూలోకములో ఉన్న సమస్త వంశాలు నీలో నుండి ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ భూలోకములో ఉన్న సమస్త వంశములు ఎవరు కాదు? ఇశ్రాయేలీలు కాదు. ఇది చాలా అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా జరిగితే వెంటనే మనం రియాక్షన్ చూపిస్తాం కదా. ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే మనం దానికి ఒక రియాక్షన్ చూపిస్తాం. అలాగే యేసు ప్రభువుని ఇశ్రాయేలీలు ఆ యెరూషలేము గవిని వెలుపటికి గెంటేసి ఆయనను ఆ పాళెం వెలుపల, శిబిరం వెలుపల, ఆ పట్టణం వెలుపలకి తీసుకెళ్ళి సిలువేయగానే అప్పటికప్పుడు ఆయన మరి ఈ ఇశ్రాయేలు కాని వారి దగ్గరికి, లేదా ఇశ్రాయేలీలు కాని వారి చేత ఆయన ఆరాధించబడినవాడు అని అనుకోకండి. ఎందుకంటే ఇది ఎప్పుడో ఆదికాండం 12వ అధ్యాయం 3లోనే చెప్పబడింది. అక్కడ ఏం చెప్పబడింది? నీలో నుండి నేను భూలోక వంశములన్నీ ఆశీర్వదింతున్నా అన్నాడు. ఆ భూలోక వంశంలో ఎవరున్నారు? మనమంటే, నేనంటే మీరెవరు? ఇండియన్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం. మనం ఎవరని చెప్పండి? మనం భారతీయులం కదండి. అసలు భారతీయులకి యూదులకి సంబంధం ఉందా? లేదు. వినండి జాగ్రత్తగా, భారతీయులకు యూదులకు సంబంధం ఏం లేదు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా యేసు ప్రభుని ఏం చేశారు? అంగీకరించారు. భారతీయులు యేసు ప్రభుని అంగీకరిస్తారని దేవుడు ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. అది చెప్పిన తరువాత 12:7లో ఇంకో మాట చెప్పాడు. చదవండి, 12వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ప్రపంచ మ్యాప్లో ఇశ్రాయేలీలు ఒక భూభాగం కొరకు యుద్ధము చేస్తున్నారు. మనకు అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు చాలా వరకు వార్తలన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇశ్రాయేలీలు ఏ భూమి కొరకైతే వారు ప్రస్తుతం యుద్ధాలు చేస్తున్నారో ఆ దేశాన్ని వారికి ఇస్తానని ఆయన అక్కడ వాగ్దానం చేశాడు. కానీ ముందు వాగ్దానం ఎవరి గురించి చేశాడంటే ఇశ్రాయేలీలు కాని వారు, ఇంకా చెప్పాలంటే భూలోక వంశాలు. అందుకనే దయచేసి వినండి,
యేసు ప్రభు ఇశ్రాయేలీలో నుంచే పుట్టాడు, కానీ ఆయన మొదటి రాకడ ఈ మొదటి వాగ్దానంలో నెరవేరిందనమాట. సో యేసు ప్రభు మొదటి రాకడ ఆయన భూలోక వంశాలన్నిటికీ సంబంధించి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకనే ఒకసారి మీరు బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? భూమి మీద ఉన్నాడు. వినండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రైట్ ఆన్సర్, మొదటి వాగ్దానం నెరవేర్పు. అబ్రహాముకు దేవుడు చేసిన మొదటి వాగ్దానం ఏంటి? నీలో నుండి ఇశ్రాయేలు కాని ప్రజలను నేను ఆశీర్వదిస్తాను, భూలోక వంశాలన్నీ నీలోంచి ఆశీర్వదిస్తానని దాని కొరకు వచ్చాడు. అంటే యేసు ప్రభు యొక్క మెయిన్ గోల్ ఇప్పుడు పుట్టడంలో ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలు కాని వారి మీద ఉంది. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది ఎవరు? ఇశ్రాయేలీయుడు వచ్చాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చంద్రం గారిని కలవటానికి వచ్చారు. అయితే మీ దగ్గరికి నేను వచ్చి ఏదో మాట్లాడుతున్నాను, మీరు నాతో ఎలా మాట్లాడతారు? మీరు చంద్రం గారితో మాట్లాడడానికి వచ్చారండి, నేను మీకు ఎదురయ్యి మీతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీ మనసు అంతా ఎక్కడ తిరిగిద్ది? ఇంతకు ఆయన ఏడి, ఈయనెవడు మొత్తం తలకి తినేస్తున్నాడు అనుకుంటారు, ఈయనెవరు నా టైం తినేస్తున్నాడు అనుకుంటారు. ఎందుకంటే మనం వచ్చింది ఎవరి కొరకు? చంద్రం అని పేరు చెప్పండి అందరూ, ఇప్పుడు అందుకే కదా ఇక్కడ ఉన్నాం, చంద్రం గారి కొరకు వచ్చాం కదండి. అందుకని నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, నాతో మాట్లాడడానికి మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకనే నికోదేము వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నా, యేసు ప్రభు నికోదేముతో, ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు అసలు ఈ సంగతులు తెలియదా అంటాడు. అంటే ఆయన యొక్క దృష్టి ఈ నికోదేము మీద లేదన్నమాట. ఎందుకని నికోదేముకి ఆయన మీద ఆసక్తి ఉందంటారా? లేదా? ఎందుకు లేదు? లేదు అని మనం చెప్పొచ్చు అనమాట. ఎలాగో చెప్తాను చూడండి. మీరు చదివిన వచనంలో నికోదేము ఏ టైంలో వచ్చాడు ప్రభు దగ్గరికి? రాత్రి వేళ వచ్చాడంటే యూదులు ఎవ్వరికీ తెలియకుండా వచ్చాడు, అంతేనా? అంటే యూదులు ఎవ్వరికీ తెలియకుండా వచ్చాడు, యూదులకు మరుగ్గా వచ్చాడు. నేను ఇలా చెప్తాను, ఈ రాత్రి మీటింగ్కి నేను వచ్చాను, మీరు వచ్చారు. నేనేమో వాక్యం చెప్పడానికి వచ్చాను, మీరేమో క్రిస్మస్కి వచ్చారు, మొత్తానికైతే వాక్యం వినడానికి వచ్చారు. కానీ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు కొందరిని, అంటే అందరినీ అని నేను అనట్లేదు అనుకోకండి, ఖచ్చితంగా అయితే మీలో కొందరిని మాత్రం ఈ మాటలు వినడానికి తీసుకొచ్చాడు అంటాను. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, నేను చెప్పడానికి వచ్చినప్పుడు నన్ను తీసుకొని వచ్చిన వాడే వినటానికి కూడా కొందరిని ఇక్కడికి తోడుకొని వస్తాడు ఖచ్చితంగా. ఆనాడు యేసు ప్రభు యూదుడు కొరకు రాలేదు. వాస్తవంగా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూదులకు ఆ భూభాగాన్ని పంచుదామని ఆయన రాలేదు. ఆయన వచ్చిన మొదటి ఉద్దేశం ఏంటంటే అబ్రహాముతో చేసిన మొదటి మాట, నీలో నుండి భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తానన్న పాయింట్ మీద వచ్చాడు. కాబట్టి ఆయన మెయిన్ కాన్సన్ట్రేషన్, ఆయన ముఖ్యమైన దృష్టంతా కూడా ఎవరి మీద ఉందంటే ఇశ్రాయేలు కానీ ప్రజల మధ్యలో ఉంది. అయితే ఆయన దగ్గరికి నికోదేము వచ్చాడు, కానీ నికోదేము కూడా అంత ఇదిగా ఏమి రాలేదు, ఆయన కూడా రాత్రి వేళ వచ్చాడనమాట. అయితే నెక్స్ట్ చాప్టర్ చదువుదామండి. యోహాను సువార్త ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏముంది చదవండి, 3వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన యోదా దేశం విడిచి గలిలయ దేశమునకు వెళ్తున్నాడు. 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఈ మాట ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఎ ప్లాన్, అది ఒక ప్రణాళిక. సమరయ మార్గాన్ని వెళ్ళాడు అని లేదు కదా, ఏమనుంది? సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. మీకు అందరికీ తెలుసు కదా, ఈ మార్గంలో ఆయన ఎవరిని కనుగొన్నాడు? సమరయ స్త్రీని కనుగొన్నాడు. సమరయ స్త్రీ ఆయనను వెతికిందా? వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. ఇంతకీ నికోదేము ఆయనను ఏం ప్రవీణ్ అన్న వెతికాడు కదా. నికోదేము ఆయనను వెతికాడు, కానీ నికోదేముకు ఆయన
దొరకలేదంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరు అతనికి గ్రాహ్యం అవ్వలేదు. మనం వినటం వేరు, దేవుడు మన హృదయంలో గ్రహింపు ఇవ్వటం వేరు. ఖచ్చితంగా ఈ రాత్రి కొందరు హృదయాలు గ్రహింపు కలిగిద్ది, నేను నమ్ముతున్నాను. నికోదేమి ఎంతసేపు మాట్లాడినా అతని హృదయంలో ఎటువంటి గ్రహింపు రాలేదు. కానీ ఇక్కడ వెదకని ఒక స్త్రీకి, 2 విచారింపని ఒక స్త్రీకి ఆయన ప్రత్యక్షమయ్యాడు అనమాట. అంటే ఇలా చెప్పాలంటే ఆమె ఆయనను వెదకలేదు, ఆమె ఆయనను విచారించలేదు, కానీ ఆమెకు దొరికాడు, ఆయన ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకే మనం ఎందుకు వెదకలేదు ఆయన్ని? ఇశ్రాయేలీలు ఎందుకు వెతికారు, మనం ఎందుకు వెదకలేదు? ఇది క్వశ్చన్ అనమాట. దీనికి నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. నేను ఎక్కువసేపు ప్రసంగం చేయను, చాలా త్వరగానే ముగిస్తాను, మీరు అందరూ కూడా ఆసక్తి వినండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి అన్న తర్వాత చెప్తున్నాడు. చెప్పండి. ప్రతి విషయమందున అధికమే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిన. వాళ్ళు యేసు ప్రభుని ఎందుకు వెతికారంటే, లేదా వాళ్ళు దేవుని నీతిని ఎందుకు వెతుకుతున్నారంటే, వాళ్ళ దగ్గర దేవోక్తులు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? మీ కుడి చేతితో బైబిల్ ఎత్తి చూపించండి. మీ చేయి కాదు, బైబిల్. ఈ బైబిల్లో ముఖ్యంగా ఎక్కువ భాగం ఎవరి విషయాలు ఉన్నాయి? ఇశ్రాయేలీలే కదా అండి. మోషే ఎవరు? ఇశ్రాయేల్ ప్రవక్త. దానియేలు ఎవరు? ఇశ్రాయేల్కి చెందినవాడు. యెహెజ్కేలు ఎవరు? మన ఆ పేర్లు పెట్టుకుంటున్నాంలే అండి, కానీ వాస్తవం వాళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే దేవోక్తులు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? వాటినే మనము లేఖనములు అంటాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు బబులోని దేశంలో ఉన్నప్పుడు ఆయన గ్రంథం చదివి ఆ గ్రంథము వలన గ్రహించాడు అని మనం చూస్తాం. అంటే వాళ్ళందరూ కూడా గ్రంథం చదువుతున్నారు. వారి దగ్గర ఇర్మియా గ్రంథం ఉంది, వారి దగ్గర యెషయా గ్రంథం ఉంది, వారి దగ్గర పద్య గ్రంథాలు ఉన్నాయి, వారి దగ్గర చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, వారి దగ్గర మోషే ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఈ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వారు ఏం చేస్తున్నారు? అది నేను ఇక్కడ సిస్టర్స్ వైపు ఎందుకు చూస్తున్నానంటే, అసలు మీరు వింటున్నారా లేదా జాగ్రత్తగా అన్న ఇప్పుడు ఎలాగ చెప్పాడుగా త్వరగా ముగిస్తాడా అని మీరు చూస్తున్నారని నేను తెలుసుకుంటానన్నమాట. మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను మీకు. యూదుడైన నికోదేము ఆయనను వెతికాడు, విచారించాడు, కానీ ఆయన అతనికి దొరకలేదు, ప్రత్యక్షం కాలేదు. అదండి పాయింట్. కానీ యేసు ప్రభువే సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. ఈ సమరయ మార్గాన్ని ఆయన వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయనను ఆమె వెతకలేదు, ఆయనను ఆమె విచారించలేదు. ఇది పాయింట్. ఇంతకీ యూదుడేమో 3వ అధ్యాయంలో ఉన్నాడు. యూదులు కానీ భూలోక వంశాలను సూచిస్తున్న సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో ఉంది. ఈ స్త్రీ ఆయనను వెతకలేదు, ఆయనను విచారించలేదు. ఎందుకంటే యూదుల దగ్గర దేవోక్తులు ఉన్నాయి. యూదుల దగ్గర ఏమున్నాయి చెప్పండి? మన దగ్గర ఏమి లేవు, దేవోక్తులు లేవు. ఆదికాండం మనకు చెందింది కాదు, మనకు తెలీదు. మోషే రాశాడు, మోషే ఇశ్రాయేలు ప్రవక్త. ఈ బైబిల్లో ఉన్న ఈ 39 బుక్స్ ఏవైతే ఉన్నాయో, 39 గ్రంథాలు, ఈ గ్రంథాలు మనకు తెలీదు. అందుకని మనం ఆయనను వెదకలేదు. కానీ దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి. ఏమంటే వెదకని వారికి ఆయన దొరికాడు, కానీ వెదికే వారికి ఆయన మిస్ అయ్యాడు. వెదకని వారికి దొరికాడు, వెదికే వారికి ఆయన మిస్ అయ్యాడు అనమాట. చాలా తప్పు కదండి అంటారేమో మీరు. చాలా తప్పు కదండి, అలా జరగకూడదు కదండి అంటారేమో. నేను మీకు ఒక మాట చెప్తాను. వారు వెదికారు కానీ వారు ఎలా వెతకలేదో కూడా చెప్పాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం వచనం 30వ వచనం చదువుదాం. 30 రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే మనం ఏమందుము? ఆ నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందారంట, అయితే ఇశ్రాయేలీలు వెంటాడినను అందుకొనలేదంట. తర్వాత ఏమన్నాడు? వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. సో
నేను దీన్ని వివరంగా ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఇశ్రాయేలీలు ఆయనను వెదికారు అనేది వాస్తవం. 39 గ్రంథాలను వారు చదువుతూ ఉన్నారు అనేది వాస్తవం. ఆ గ్రంథాల్లో ఎవరిని గూర్చి వ్రాశారో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, కానీ వారు ఆయనను గ్రహించలేదు సరికదా, వాళ్ళు ఆయనను సిలువ వేశారనమాట. ఇప్పుడు యేసు ప్రభు ఈ 2000 సంవత్సరాల కాలంలో ఎవరు ఆయనను వెదకలేదో వారికి ఆయన దొరికాడు, వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను యూదుని కాదు, కానీ నేను ఆయనను కూర్చున్న సంగతులను గ్రహించాను. మీలో కూడా చాలామంది గ్రహించిన వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. మనం ఎందుకు గ్రహించామండి? మనం ఎందుకు గ్రహించాం? దానికి కారణమేమి లేదండి, దానికి కారణమేం లేదు. ఆయన మనలను వెతికాడు, అదే కారణం. ఆయన మనలను విచారించాడు. మనం ఆయనను వెతకడం కాదు, మనం ఆయనను విచారించటం కాదు. అందుకని ఇక్కడ 10వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, 20వ వచనం. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. ఇశ్రాయేలు విషయమైతే, ఇశ్రాయేలు విషయం కాదు ఇది కదా, మన విషయంలో మనం ఆయనను వెదకలేదు, మనం ఆయన విచారించలేదు. దయచేసి వినండి, యేసుక్రీస్తు అంటే ఎవరంటే కొందరు అంటారు, యేసు ప్రభు అంటే ఇంకెవరండి, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అని అనేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏమంటారంటే అసలు యేసు ప్రభు యూదుడు, మనకు చెందినవాడు కాదంటారు. కానీ ఈ రాత్రి నేను చెప్పిన కొన్ని వచనాలు మీరు గమనించినట్లయితే అసలు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఎందుకు జరిగిందంటే ఆయన భూలోక వంశాలన్నిటినీ అబ్రహాములో నుండి ఆశీర్వదిస్తానన్న వాక్య నెరవేర్పు కొరకు వచ్చాడు. అందుకనే ఆ దినాలలో యూదులు ఆయన దగ్గరికి వస్తున్నా వారికి ఆయన అర్థం కాలేదు, ఆయన వారికి ప్రత్యక్షం కాలేదన్నమాట. కాబట్టి చాలాసార్లు మీరు కూడా ఏదో సాధిద్దామని బైబిల్ చదివింది వేరు, ఒకరోజు ప్రభువే మిమ్మల్ని దర్శిద్దామని మీతో మాట్లాడేది వేరు. ఆ రోజు ఈ రోజే అవునుగాక. ఎందుకంటే ఒకరోజు ప్రభు గాడిద మీద యెరూషలేం పట్టణానికి వచ్చాడు. జకర్యా గ్రంథం 9:9 ప్రకారం ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక మాట ఇలా చెప్పాడు, లూకాసు వార్త 19 ఏమన్నాడంటే, ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకు మేలు, అయితే ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగై ఉన్నవి అని చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అన్నమాట. ఎందుకంటే దానియేలు గ్రంథం 9:24 అనే భాగంలో కరెక్ట్గా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎంతకాలం పడుతుంది అనే ఒక ప్రవచనాత్మకమైన విషయం ఉందన్నమాట. దాన్ని 70 వీక్స్ ప్రాఫెసీ అంటారు బైబిల్. అంటే 70 వారముల ప్రవచనం. అందులో అక్కడ వారం అంటే బైబిల్ వీక్ అన్నమాట. అంటే 7 సంవత్సరాలు. అంటే 70 వారాలు అంటే ఎన్ని? 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల్లో ఎగ్జాక్ట్లీ 483 ఇయర్స్కి 483 సంవత్సరాలకి జకర్యా గ్రంథం ప్రవచనం నెరవేరిందనమాట. అప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్తాడు, నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ ఈ సమయానికి నీ కన్నులకై మరుగు చేయబడ్డా అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనం చాలా వెంటాడతాం, కానీ మనకు పాయింట్ అర్థం కాదు. కానీ కొన్నిసార్లు ఆయనే మనకు దర్శనం అవుతాడు, అప్పుడు మనకు పాయింట్ అర్థమైద్ది. ఏదేమైనా మనకు పాయింట్ అర్థమవును గాక, అది ముఖ్యం. ఆ దినం ఈరోజు అయితే ఎంతో మంచిది. ఎందుకంటే సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఏముందంటే పగలు 12 గంటలు. అంటే అక్కడేముంది? గొప్ప వెలుగు. చెప్పాలి ఏముంది? నికోదేము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి చీకటి కదా. నీవు వెతికినప్పుడు ఆయన నీకు దొరకలేదు, అది చీకటి. కానీ ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు ఆయన ప్రత్యక్షమయ్యాడు, అది గొప్ప వెలుగు. ఆ గొప్ప వెలుగు మీకు కలుగును గాక. ఎందుకంటే ఆ గొప్ప వెలుగు మన జీవితాల్లో కలిగిన తర్వాత ఇక మనము ఇంతకు ముందు ఉన్నట్టు ఇక ఉండలేము ఇక. ఎందుకంటే వెలుగు మన జీవితాల్లోనికి ఎంత గొప్ప విడుదల తెస్తుందంటే, ఆ రోజు ఆయన డౌట్లతో వచ్చాడు, డౌట్లతో వెళ్ళిపోయాడు. కానీ ఈమె ఆయనను వెతకలేదు, ఆయనను విచారించలేదు, ఆ స్థలానికి వచ్చింది, ఆయన ఆమెతో మాట్లాడాడు. వెంటనే ఆమె ఊరిలోనికి వెళ్ళి స్పష్టంగా చెప్పింది ఏమనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి అనింది. అద్భుతం ఏంటంటే ఆ రోజు అనేక మంది ఆమె ద్వారా ప్రభు దగ్గరికి వచ్చారు. నా దాహం తీరింది, మీ దాహం కూడా ఆయన తీర్చగలడు అని చెప్పింది అనమాట. సో ఇందుకు మనం ప్రభుకి స్తోత్రం చెల్లించాలి. అర్థమైందండి? దేవుడు లోకమును చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ వాక్యం ప్రభు ఎవరికి చెప్పాడు?
3వ అధ్యాయంలో చెప్పాడు కదా, 3వ అధ్యాయంలో ఉన్నది ఎవరంటే నికోదేము అన్నమాట. అంటే నికోదేముతో ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? లోకం, యూదులు కాదు, లోకం. అందుకనే సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకుందో అప్పుడు ఏం చెప్పింది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా దేవునికి స్తోత్రం, ఆయన యూదుల రాజుగా వస్తాడని ఇశ్రాయేలీలు ఎదురు చూశారు. వాస్తవంగా ఆయన పుట్టింది కూడా యూదుల రాజుగానే, కానీ ఆయన మొదటి ఫోకస్ అంతా ఎక్కడుంది? ఇశ్రాయేలు ప్రజల మీద, యూదుల మీద లేదు. సర్వలోకము ఆయన ద్వారా రక్షించబడాలి. అందుకనే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు ఏంటంటే యేసు, అనగా రక్షకుడు. కాబట్టి రక్షకుడు పుట్టాడు. అందరు చెప్పండి, ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఈయనే ఇశ్రాయేలు రాజు కూడా. ఇశ్రాయేలు రాజు ఈయనే, సర్వలోక రక్షకుడు ఈయనే. కాబట్టి యేసు ప్రభులో 2 విషయాలు ఉంటాయన్నమాట. మీరు బైబిల్ ఆసక్తిగా చదివితే న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో మొట్టమొదట అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలే ఉంటాయి. ఎందుకంటే పౌలు అనే వ్యక్తి యూదులు కాని అన్యజనులకు అపోస్తలుడు అనమాట. ఆ తర్వాతే మీకు పేతురు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, యోహాను పత్రికలు ఉంటాయి. ఎందుకంటే అవి ఇశ్రాయేలును ఉద్దేశించి ముఖ్యంగా వ్రాయబడిన పత్రికలు. అంటే యేసు ప్రభు యొక్క మొదటి రాకడ అంతా కూడా ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు. అందుకనే దయచేసి ఈ కూడికలో, చంద్రం గారు ఏర్పాటు చేసిన ఈ కూడికలో ఒకవేళ మీలో ఎటువంటి అభిప్రాయం ఉండొచ్చు. ఏంటంటే ఆయన యూదుడు కదా, అసలు ఆయనకి క్రైస్తవులకి ఏం సంబంధం, యూదులే ఆయన చంపేశారు కదా, క్రైస్తవులు ఎందుకు ఆరాధిస్తున్నారు అని మీరు ఆలోచిస్తే దానికి గల మూలం నేను చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో ఉన్న వారందరినీ రక్షించాలి. అందుకనే యేసు ప్రభు మరి సమరయ స్త్రీకి ఆయన లోకరక్షకుడుగా తెలియబడ్డాడు. కాబట్టి ఆయనను తృణీకరిస్తారని తెలుసు, ఆ తృణీకరించేదే యూదులని కూడా ఆయనకు తెలుసు. కానీ ఆ తర్వాత ఆయన అన్యజనులకు రక్షకుడుగా, లోక రక్షకుడుగా ఆయన దేవుడు హెచ్చిస్తాడని కూడా తెలుసు. కాబట్టి ఎవరైనా మనల్ని తృణీకరించారంటే, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి తృణీకరించబడ్డాడంటే నీ అవసరత ఎక్కడో ఉంది కాబట్టే దేవుడు ఇదంతా నీ జీవితంలో జరిగిస్తాడు. రోమాపత్రిక 8:28 ఇలా చెప్పబడింది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. బైబిల్లో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో తన సొంత సహోదరులే ఆయనకి గొయ్యి తీశారనమాట. గొయ్యి తీసి ఆ గోతిలో అతనిని వస్త్రములు లేకుండా పడద్రోశారు. మళ్ళీ ఆ గోతులోంచి తీసి అతన్ని అమ్మివేశారు. అమ్మివేసిన యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయినప్పుడు ఇప్పుడు కరువు ప్రకటించాడు దేవుడు, లేదా దేవుడే కరువు రప్పించాడు. ఇప్పుడు వీళ్ళు ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎవరు? ఈ అమ్మేసిన సహోదరులు. ఇంకా చెప్పండి, ఈ గొయ్యి తీసిన సహోదరులు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నారు అన్నమాట. అప్పుడు యోసేపు ఏమనొచ్చు? మరే మీకు అన్నం కావాలా, నేను మీకు పెట్టను, అసలు మీరెవరో నాకు తెలుసు అనొచ్చు. కానీ ఆయన ఆ సీక్రెట్ని ఏం చేశాడు? లోపలే దాచుకున్నాడు. తానెవరో వారికి తెలియజేయలేదు. యేసు ప్రభు కూడా మొదటి రాకడలో యూదులకు తాను మరుగు చేసుకున్నాడు. తానెవరో సహోదరులకు, స్వకీయులకు చెప్పలేదు. ఇప్పుడు అన్నాడు, మీలో ఒకడిని ఇక్కడ వేసేస్తాను చెరసాల్లో, వాడు ఇక్కడ బంధిస్తాను, మీరెళ్ళి ఇంకొక ఆయన ఉన్నాడు అన్నారు కదా, అతను తీసుకురండి అన్నాడు. అతను ఎవరంటే ఈ యోసేపు యొక్క తమ్ముడైన బెన్యామీన్ అనమాట. మీరెళ్ళి బెన్యామీను తీసుకురండి, అప్పుడు ఈ వ్యక్తిని నేను విడిపిస్తానన్నాడు. ఆ బంధించబడిన వ్యక్తి పేరు ఏంటంటే షిమ్యోను. చెప్పండి ఏంటి? షిమ్యోన్ అంటే చెవి అన్నమాట. అంటే దేవుడు ఎవరిని బంధించాడు? ఇశ్రాయేలు యొక్క చెవిని బంధించాడు. ఈ దినాల్లో ఇశ్రాయేలు చెవిని బంధించాడు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఏమంటారు? ఆ యేసు అనే ఆయన ఒక ప్రవక్త, అసలు ఆయన దేవుడే కాదు, పిచ్చమొహాలారా, మేము సిలువేసినోడిని మీరు ఆరాధిస్తున్నారేంటరా అంటారు మనల్ని. ఎందుకంటే దేవుడు ఏం బంధించాడు? చెవిని బంధించాడు. ఎందుకు చెవిని బంధించమని ఎవరు పాస్ చేశారు అనుకున్నారు? వాళ్ళ రాజు అయిన దావీదు. ఇప్పుడు మనం ఇందాక విన్నాం కదా, దావీదు పట్టణమందు రక్షకుడు. ఆ దావీదు గారే ఒక చోట ఇలా రాశాడనమాట, వినలేని చెవులు వారికి ఇవ్వు,
చూడలేని కన్నుల వారికి ఇవ్వు, నిద్రమత్తు గల మనసు. ఇక్కడే ఉంటామండి. దేవుడు మనకి కానీ జ్ఞానం ప్రత్యక్షత గల మనసు ఇస్తే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. నిద్రమత్తు గల మనసు వచ్చింది అనుకోండి, అసలు మనం ఎంత వినాలన్నా అవి లోపలికి వెళ్ళాం. కాబట్టి మనం అందరం ప్రార్థన చేయాలి. ఏమనంటే, ప్రభువా నాకు వినే చెవి దయచేయి. సమూయేలు గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను ఒక ప్రార్థన చేశాడు, మనందరికీ తెలుసు. నాకు జ్ఞానం కదండి. హెబ్రీలో ఏముందంటే, నాకు వినే హృదయము దయచేయమని అడిగాడు. ఎంత అద్భుతం అంటే, ఆయన ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆయన సముఖానికి 2 వేశ్యలు ఒక బిడ్డను తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా విన్నాడు. మీరు కూడా అలా వినే కృప దేవుడు దయచేయను గాక. దేవుడు భూమి మీద చేసిన ఆఖరి స్వస్థత దేనికి? యేసుప్రభు చెవికే, గెత్సెమనే తోటలో. కాబట్టి అద్భుతమైన స్వస్థత ఏంటంటే చెవులు బాగయ్యును గాక. నీ చెవి బాగైతే అసలు నీకు ఏం చెప్పాలనుకున్నా అని చెప్పేస్తాడు. ఆ రోజు ఆ షిమ్యోనును బంధించాడు, అరెస్ట్ చేశాడు. 2000 సంవత్సరాలుగా ఇశ్రాయేలు యొక్క చెవిని ఆయన అరెస్ట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళ అన్నలందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేళ్ళు ఏమంటారు? అయ్యా అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆ బెన్యామీన్ అని ఒక అతను ఉన్నాడు కదా, వాడిని తీసుకురమ్మంటున్నాడు. అంటే వెళ్ళినా అని అంటాడు, వద్దురా బాబు, నాకు చాలా ప్రియమైన భార్య కుమారులు వాళ్ళిద్దరూ, అందులో మీరు ఒకడిని నేను కోల్పోయాను, ఇప్పుడు ఇతన్ని కూడా నేను కోల్పోతాను, నేను పంపించనని అంటాడు అనమాట. కానీ ఆ తర్వాత తప్పలేదు, ఈ బెన్యామీని తీసుకొని వెళ్ళొస్తారు. సేమ్ అలాగే 2000 సంవత్సరాల చివరిలో దేవుడు ఒక తరాన్ని లేపాడు అనమాట. దీనిని ఏమంటారంటే ఎండ్ టైమ్ జనరేషన్ అంటారు. అంటే ఆఖరి తరం, యేసుప్రభు వచ్చే దినాల్లో దేవుడు ఒక అద్భుతమైన జనరేషన్ని ప్రపంచమంతా లేపుతున్నాడు అనమాట. ఈ జనరేషన్ ఎవరంటే బెంజమిన్ జనరేషన్ అంటారు. అంటే బెన్యామీను తరం. వీళ్ళు ఎప్పుడైతే సంఘకాలంలో వస్తున్నారో ఇశ్రాయేలు చెవిని దేవుడు విడుదల చేయబోతున్నాడు. అందుకనే మనం అందరం కూడా యేసుప్రభు ఇలా చెప్పారు, అంజూరపు చెట్టును గురించి ఒక ఉపమానం చెప్తాను, అది లేతదై కొమ్మలు వేయినప్పుడు అని అంటాడు. అంటే ఈనాడు మనం ఏం చూస్తున్నామంటే, తిరిగి దేవుడు ఇశ్రాయేలును దర్శించబోతున్నాడు. మొదటి రాకడలో ఎవరిని దర్శించాడు? మొదటి వచనం, నీ యందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన తన సంఘాన్ని కొనిపోయిన తర్వాత ఆయన ఇశ్రాయేలు యొక్క చెవిని కూడా విడుదల చేస్తాడు. అప్పుడు యూదుల రాజు అనేది నెరవేరిద్ది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, రాజు అయితే ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలా, ప్రపంచాన్ని ఏం చేయాలా? పరిపాలించి. మీరేమో ఆయన రాజు అంటారు, ఆయనేమో ఇక్కడ లేడు అని కొందరు అనుకుంటారు. అనుకోరా? ఇవన్నీ హృదయంలో అనుకునేయండి, ఎప్పటికప్పుడు బయటపడుతున్నారు. కానీ దానికి కూడా నేను ఆన్సర్ చెప్తున్నాను. యేసు ప్రభు మొదటి రాకడ ఆయన ఇశ్రాయేలు రాజుగా ప్రపంచాన్ని పరిపాలించడానికి ఇష్టపడలేదు. ఆయన మొదటి రాకడలో లోక రక్షకుడిగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. దీనికి ఆధారం కూడా ఒకటి చెప్పి నేను ముగిస్తాను త్వరగా వినండి. దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. దావీదు సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోనే ఆయన అభిషేకించబడ్డాడు. కానీ అభిషేకించబడిన వెంటనే ఆయన సింహాసనం మీద కూర్చోలేదు. కొన్ని దినాలు అతడు ఆ దేశానికి, ఏ దేశానికి ఆయన రాజో, ఏ పట్టణంలో ఉండి ఆయన ప్రపంచాన్ని ఇశ్రాయేలును పరిపాలించాలో ఆ పట్టణానికి చాలా దూరంగా బ్రతికాడు. ఎందుకంటే అందులో ఒకడు ఉన్నాడు అనమాట, అతని పేరు సౌలు. సో సౌలు బ్రతుకుతున్న దినాలన్నీ దావీదు దేశానికి దూరంగానే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఇశ్రాయేలు సువార్తకు చెవినివ్వనంతకాలం వీరి రాజు కూడా ఇశ్రాయేలు దేశానికి దూరంగా ఉన్నాడు. దాని పేరే పరలోకం. ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకంలో ఉన్నాడు. కానీ ఆయనను విశ్వసించిన వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను విశ్వసించిన వారందరినీ ఆయన పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట నేను చూపిస్తాను చూడండి, నేను తర్వాత ప్రార్థన చేస్తాను. రోమాపత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం చదివాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు అనమాట పేతురు. ఏమంటున్నాడు? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. అంటే ఇంకా వారి కొరకైన యేసు ప్రభు పంపబడలేదు, కానీ మన కొరకైన యేసు ప్రభు పుట్టాడు. అయితే ఇప్పుడు క్రిస్మస్ ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలా? మనమే. ఎవరు సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు, అందుకని మమ్మల్ని ఎవరు ఇలా అడగొద్దు. ఓకే, తర్వాత నా వర్తమానాలు కూడా చాలామంది లైవ్లో వింటారు. చిన్న చిన్న షార్ట్లు వెళ్తాయి కదా, షార్ట్లు ఎక్కువ మందికి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవే ఉంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏంటంటే ఇయేనమాట. అయితే
చంద్రమన్న ద్వారా దేవుడు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ మాటలు నేను మీకు చెప్పగలుగుతున్నాను. అదేంటంటే వారి కొరకైన యేసు ప్రభువుని దేవుడు ఇంకా పంపలేదు. కానీ ఇక్కడ ఎలా ఉందో చూడండి, 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోక నివాసి. పరలోక నివాసిగా కొన్ని దినాలుండి తర్వాత ఇశ్రాయేలు కొరకైనా పంపించబడతాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతటా యేసుప్రభు పుట్టాడని సంబరం ఎందుకు చేసుకుంటున్నారంటే ఆయన మొదటిసారి పంపబడింది మన కొరకే. మన కొరకు అని నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. రైట్. 2 దినాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని దినాలు? 2 దినాలు. యెషయా గ్రంథం 61లో ఒకటి హితవత్సరం అంటారు, 2 ప్రతిదండన దినం అంటారు. ఈ 2000 సంవత్సరాల కాలాన్ని హితవత్సరం అంటారు. అంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రక్షణ దినం అనే కాలమానంలో యూదులు కాని వారందరికీ ఆయన విడుదలను ప్రకటించాడు. ప్రతిదండన దినం లోకం మీదకి రాబోతుంది. ఈ సంఘము అనేది కొనుపోబడిన తర్వాత అప్పుడు ఆయన ఇశ్రాయేలు యొక్క చెవిని బాగు చేస్తాడు. ఇదంతా త్వరగానే జరగబోతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఈ సంగతులు త్వరగా సంభవింపనై ఉన్నవి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి నేను కూడా పశువుల పాక గురించి లేకపోతే స్టార్ గురించి నేనేం చెప్పలేకపోయాను. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఇదే మరి. ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ఇంకో స్టార్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ స్టార్ పేరు ఏంటంటే మార్నింగ్ స్టార్. ఎవరు చెప్పండి? వేకువ చుక్క. మనమందరం వేకువ చుక్క కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము యాకోబులో నక్షత్రము ఉదయించెను, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచుననే నక్షత్రాన్ని గురించి కాకుండా ఇప్పుడు త్వరలో మనందరి కొరకు వేకువ చుక్కగా రాబోతున్న యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. మనమందరం ఏమో వేకువ చుక్క కొరకు ఎదురు చూస్తుంటుంటే ఇశ్రాయేలీలు నీతి సూర్యుడి కొరకు ఎదురు చూస్తున్నారు. తాడేపల్లిగూడెంలో వేకువ చుక్క ముందు కనపడిద్దా? సూర్యుడు ముందు కనపడతాడా? అసలు మాకు ఏమి కనపడదండి. ఎందుకంటే మేము అసలు పొద్దుటే బయటికే రాం. లేవమంటే మళ్ళీ ఫీల్ అవుతాం కదా, అందుకని మేము బయటికే రాం. కానీ అయితే మొట్టమొదటి కనిపించేది ఏది? వేకువ చుక్కే. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఆఖరి గ్రంథంలో ఆయన సంఘము కొరకు వేకువ చుక్కగా రాబోతున్నాడు. పాత నిబంధనలో ఆఖరి గ్రంథంలో ఆయన ఇశ్రాయేలు కొరకు నీతి సూర్యుడిగా రాబోతున్నాడు. సూర్యుడు తర్వాత కాబట్టి మన కొరకైన యేసుప్రభు అక్కడికి వస్తాడు, ఆయన మనం కలుసుకుంటాం. ఆ తర్వాత వారి కొరకైన యేసుప్రభు ఎక్కడికి వస్తాడు, వారు కూడా ఆయనను కలుసుకుంటారు. అద్భుతం ఏంటంటే వారు తాము పొడిచిన వాని తట్టు చూస్తారు. అంటే ఎవరు ఆయనను పొడిచారో ఇప్పుడు వారే ఆయనను ఏమని అంగీకరిస్తారు? ఇప్పుడు నువ్వు మా పురుషుడు అంటారంట. ఇప్పుడు నీవు మా పురుషుడు అని ఒప్పుకుంటారంట. కాబట్టి కొందరి సంబరం త్వరలో ముగిసిపోతుంది. ఏంటంటే ఇశ్రాయేలు కూడా ఆయన ఇప్పుడు మనకు కొన్ని ఉంటాయి, మనల్ని అందరు నమ్ముతారు కానీ ఉన్న ఊరోళ్ళు ఒక్కోసారి అంతగా లెక్క చేయరు. ఎందుకంటే ప్రవక్త తన స్వదేశంలో తప్ప ఎక్కడ గణహీనుడు కాడు. కొన్నిసార్లు మనం బయట అందరూ వందనాలు చెప్తారు, బాపాలకు రెత్తారు, ఇంట్లో మాత్రం వేరేగా ఉంటుంది. అసలు ఈ వేరే ఇంటిలో జరుగుతున్నదే కొంతమంది బాగా రికార్డ్ చేస్తారు, చేసి అబ్బా బయట చాలా గొప్పగా చెప్తున్నారు, అసలు మనోడికి ఇంట్లో అసలు విలువే లేదంటారు. సేమ్ ఇప్పుడు యేసు ప్రభు గురించి కూడా అందరూ అనుకునేది ఏంటంటే ఆయన తన ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు. మత్తయి సువార్తలు మీరు చూస్తే 14వ అధ్యాయం 1వ వచనాల్లో ఆయన ఇంటి నుండి విత్వాన్ ఉపమానం ఉంటుంది కదండి, అక్కడ ఏముంటుంది? 13:1, 14:1. ఆయన ఇంటి నుండి బయలుదేరి సముద్ర తీరానికి వచ్చాడు. ఇల్లు అంటే ఇశ్రాయేలీలు, సముద్ర తీరం అంటే అన్యజనులు అనమాట. అంటే ఆయన ఇంటి నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు కదండి. ఇలా వస్తే ఎంతమందికి లోకువా? అసలు ఎప్పుడు దొరుకుతాడా? ఒక ఆట ఆడేసుకుందాం అన్న వాళ్ళు ఎలాంటివి కానీ జరిగినాయి అనుకోండి, ఇంటి నుండి బయలుదేరి ఆయన వచ్చేసాడు. ఇంతకుముందు ఆయన ఏమంటాడు? ఆ ఇల్లుని నా తండ్రి ఇల్లు అంటాడు. కానీ వచ్చే ముందు ఆయన ఏమని చెప్పి వచ్చాడు? ఒకటి రాసి వచ్చాడు అక్కడ, ఏంటంటే ఇది మీ ఇల్లు మీకు పాడుగా విడబడింది. ఫస్ట్ అంటాడు ఇది నా తండ్రి ఇల్లు అంటాడు, ఆ తర్వాత అంటాడు ఇది మీ ఇల్లే, నేను వెళ్ళిపోతున్నానని వచ్చాడు. ఇంటిని వదిలిపెట్టి మన యొద్దకు వచ్చాడు. అయితే దేవునికి స్తోత్రం, యేసు ప్రభుని ఇప్పుడు ప్రపంచంలో యూదులు కాని వారు చాలామంది తమ రక్షకునిగా అంగీకరించారు. మనమందరం అంగీకరించామా లేదా? ఎందుకు అంగీకరించాం? వెదకని మనకైనా దొరికాడు, విచారింపని మనకైనా ప్రత్యక్షమయ్యాడు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు కదండి. జక్కయ్య ఎవరు? జక్కయ్య యూదుడేనా? కాదు కదా. జక్కయ్యని గూర్చి రాసింది ఎవరు? లోక యూదుడు కాదు.
అందుకని మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు, యోహాన్ రాయలేదు, కానీ లూకా గురించి జక్కయ్య గురించి లూకా రాశాడు అనమాట. అక్కడ ఎలా ఉంటుంది, ఏమని ఉంటుందంటే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉంటాననలేదు, ఉండవలసి వచ్చింది అంటాడు. అంటే ఇట్ ఈస్ ప్లాన్ అనమాట. ఆయన జక్కయ్యతో ఇలా అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడు అంటాడు. అంటే ఇప్పుడు మనమందరం ఎవరి పిల్లలమయ్యాం? అబ్రహాముకి మనకి ఎటువంటి సంబంధం లేదు. అబ్రహాముకి ఇశ్రాయేలుకి సంబంధం ఉంది, కానీ ఇప్పుడు అబ్రహాముతో సంబంధం లేని వాళ్ళందరినీ అబ్రహాం ఫ్యామిలీగా చేశాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనానికి మన వారసులుగా చేశాడు. గలతీ పత్రిక 3:13 ఉంది, అన్యజనులు అబ్రహాం పొందిన ఆశీర్వచనాన్ని ఇప్పుడు పొందుకున్నారన్నమాట. అందుచేత ఈ మాటలు మనం వింటున్నప్పుడు కొంతకాలమైన ఇశ్రాయేలుకు దూరంగా ఉన్నాడు, కానీ అయితే ఆ అవమానం కూడా ఇప్పుడు పోతుంది. ఆయన తిరిగి మరలా ఇశ్రాయేల్లోనికి వస్తాడు. అయితే ఈ రాత్రి మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, యేసు ప్రభుకి మీకు సంబంధం లేదని అనుకోవద్దు. యేసు ప్రభు యొక్క మొదటి రాక ఈ లోకంలో ఉన్న మనందరి కొరకు ఆయన వచ్చాడు. హెబ్రీ పత్రిక 2:9 ఏమన్నాడంటే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. ఆ ప్రతి మనుషుల్లో నీవు ఉన్నావు. మనమందరం కూడా ఇప్పుడు దేవుని పిల్లలం కావాలంటే, మనమందరం అబ్రహాముకు చేసిన ఆశీర్వచనానికి వారసులు కావాలంటే, యేసు ప్రభు మనల్ని అందరినీ కూడా అబ్రహాము ఇంటిలోనికి తేవటానికి ఆయన మనందరి కొరకు సిలువ మరణాన్ని పొందాడు కదండి. జక్కయ్య ఎక్కడికి వచ్చాడు? ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్యను యేసుప్రభు ఎక్కడ కలుసుకున్నాడు? ఒక చెట్టు దగ్గర. యేసుప్రభు కూడా ఈ అన్యజనులు అనే వారందరిని ఎక్కడ కలుసుకుంటున్నాడు? ఆయన వేలాడిన చెట్టు దగ్గర. నిజంగా ఆయన కొండ మీద ఉండేవాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడు. కొండ మీద ఆయన ఉండే కొండ పరిశుద్ధ పర్వతం, అక్కడికి ఎవరు ఎక్కలేరు. ఆ కొండ విడిచి చెట్టు మీదకి వచ్చాడు. కొండ విడిచి చెట్టు మీదకి వచ్చాడు. ఎందుకంటే కొండెక్కి మనం ఆయన చూడలేం కాబట్టి ఆయనే మనలను చూడడానికి చెట్టు మీదకి వచ్చాడు. ఆ చోటికి వచ్చినప్పుడు ఆయన జక్కయ్యను చూశాడు, జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. ఆయన చెట్టు మీదకి ఎందుకు వచ్చాడంటే, సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ఈ రాత్రి ఆ ప్రభువుని నువ్వు చేర్చుకుంటే చాలు. మనం చేయాల్సిన పని ఏంటి? జక్కయ్య నేడు నేను నీ ఎంట ఉంటాను అన్నాడు. ఉంటాననగానే జక్కయ్య ఏమన్నాడు? ఉండు ప్రభువా, నేను చాలా మంచోడిని కాదు, నా ఇంటి నిండా ఏముంది? అన్యాయపు సిరి ఉంది. నీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు భాషలో చెప్తాను, నీకు ఫోన్ చేస్తాను, అదంతా బయట ఆడేసిన తర్వాత నువ్వు వద్దు అలా అంటారు. అలా అన్నాడా? అనలేదు. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాలా? జ్వరం దగ్గరికి వెళ్ళాలా? వెంటనే వెళ్ళాలంటే మనం ఏమనకూడదు, ఉండండి బాబు జ్వరంతో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోతాం, ఆయనకి మళ్ళీ ఏమవచ్చు, జ్వరం రావచ్చు అని అనకూడదు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను సిగరెట్ మాని ప్రభు దగ్గరికి వస్తాను, నేను మందు దాగి ప్రభు దగ్గరికి వస్తాను, నేను ఇదిగో ఈ చెడ్డ విషయాలు మాని ప్రభు దగ్గరికి వస్తానంటే అసలు ఆయన మనకు వైద్యుడు, మనం ఎవరు? అంతే. ఆయన దగ్గరికి వెళ్ళాక ఇక మన పేరు రోగి కాదు. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ఒక పేరు పెడతాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య స్పాట్లో దిగాడు, ప్రభువుని వెంటనే చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటిలోనికి ప్రభు వెళ్ళినప్పటికి లోపల బీరువాల్లో ఏముండి ఉండొచ్చు? అన్యాయపు సీర ఉండొచ్చు కదండి. అది ఏమైంది? ఆయన లోపలికి రాగానే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చింది. ఈలోగానే బయట చాలా సనుగుళ్ళు అనమాట. ఏమని సనుగుళ్ళు? అసలు యేసు ప్రభు ఎలాంటోడో, ఈ ఇంట్లోకి వెళ్ళాడు అనుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మాకు యేసు ప్రభుని చేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేము పుట్టుకు నుండి ఎవరు, మేమేం తప్పు చేయలేదు, మాకు యేసు ప్రభు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, ఏ ఇంటిలోకి అయితే యేసు ప్రభు వెళ్ళాడో ఆ జక్కయ్య సణుగుతున్న వారందరి మధ్యలో లేచి నిలబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ప్రభు వారి మధ్యలో అతన్ని నిలబెట్టాడు. ఫస్ట్ ఒక వ్యక్తిని దేవుడు తన ఎదుట నిలబెట్టుకుంటాడు, కాలక్రమంలో దేవుడు మనల్ని మనుషుల ఎదుట కూడా నిలబెడతాడు. దేవుని ఎదుట నిలబెట్టాన్ని నీతిమంతుడు అంటారు, మనుషుల ఎదుట నిలబెట్టడాన్ని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనంటారు. ప్రభువులు ఈ రెండు విషయాలు ఉన్నాయి. మొదట మనం దేవుని ఎదుట నీతిమంతులు అవుతాం, రెండవదిగా ఆయన దేవుని ఎదుట నీతిమంతులం అనే స్థితిలో నుండి మనల్ని బ్రతికిస్తున్న క్రమంలో మనలను మనుషుల ఎదుట కూడా నిలబెడతాడు. అబ్రహాము ఆదికాండం 15లో దేవుని ఎదుట నీతిమంతుడు, 22వ అధ్యాయంలో ఇస్సాకును అర్పించినప్పుడు అతడు మనుషుల ఎదుట నీతిమంతుడు. రాహాబు ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసిన అద్భుతం విన్నప్పుడే ఆమె నీతిమంతురాలు దేవుని ఎదుట, దోతలను చేర్చుకున్నప్పుడు ఆమె మనుషుల ఎదుట నీతిమంతురాలు. కాబట్టి ఫస్ట్ మనం మనుషుల ఎదుట పెర్ఫెక్షన్ కాదు, దేవుని ఎదుట పెర్ఫెక్షన్ పొందాలి. అది యేసు ప్రభుని చేర్చుకోగానే కలుగుతుంది. ఆయన లోపలికి వచ్చాక
వెలుగు లోపలికి వచ్చింది. ఇప్పుడు దాని పని అది స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడైనా నిలబెడతాడు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అత్యున్నతమైన దేవుని ఎదుట కానీ నువ్వు నిలబడగలిగితే నిన్ను దేవుడు ఎక్కడైనా నిలబెడతాడు. అత్యున్నతుడైన దేవుని ఎదుట మనం నిలబడాలంటే మనంతటి మనం అక్కడికి వెళ్ళలేం. హెబ్రీ 2:10 ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను ఆయనే మహిమకు తెస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ్యం అనేది మనం మహిమకు ఎక్కేది కాదు, ఆయనే మనలను మహిమకు తెస్తాడు. అక్కడి నుంచి ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప మార్గాన్ని మీరందరూ పొందుకోవాలని తెలియచేస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఇలా చెప్పారు, మీరు మీ పాపములో ఉండి చనిపోతే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. ఈ లోకాన్ని మనం ఎప్పుడైనా విడిచిపెడతాం, కానీ ఈ సువార్త వినే అవకాశం దేవుడు మనకి ఈ రాత్రి ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ఈ సువార్త విన్నప్పుడే మీరందరూ కూడా ఆ ప్రభువుని మీ హృదయంలో చేర్చుకుంటే చాలు. యేసు ప్రభువా, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావని విన్నాను, నా కొరకు సిలువలో నువ్వు ప్రాయశ్చిత్తం చేసావని కూడా నేను వింటున్నాను, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నా, నా జీవితంలోకి రండి అని మీరు ఆహ్వానిస్తే చాలు. ఆయన తన ఇంటిలోనికి మిమ్మల్ని చేర్చుకుంటాడు, తన వారిగా మిమ్మల్ని ప్రకటిస్తాడు. క్రమక్రమంగా మనం ఇంతకుముందు ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడ దేవుడు మనల్ని క్వాలిఫై చేస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరి మీకు దీవించునుగాక. ఆమె తల వంచండి. ఒక మాట నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత అధ్యక్షులకి సమయాన్ని ఇస్తాను. మీరందరూ కూడా తల వంచండి. మరి చాలామంది క్రొత్తవారు, మరి యేసు ప్రభు గురించి మొదటిసారి విని ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలోనికి యేసు ప్రభుని పిలవండి. ప్రభు ఆయన మన నుండి ఆశించేది ఏంటంటే, నా కుమారుడని హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. కాబట్టి ప్రభువుకి కానుకలు కాదు, ప్రభువుకి మనం ఇవ్వాల్సింది మన యొక్క మొక్కుబళ్ళు కాదు, మొదట మనం ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి. మరి నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా? ఆయనకు నీవు చోటు ఇచ్చావా? ఆయనకు నీవు చోటు ఇచ్చినట్టయితే ఆ తర్వాత ఆయన నిన్ను ప్రతి విషయంలో పెర్ఫెక్ట్గా చేయగలడు. అటువంటి ప్రభువుని మీరు తృణీకరించొద్దు, హృదయపూర్వకంగా ఆయనను అంగీకరించండి. ఎవరైనా అంగీకరించాలని ఆశపడితే ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. మీరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇప్పుడే మీరు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోవచ్చు. యేసు ప్రభువా, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావని నమ్ముతున్నాను, నా పాపముల కొరకు నీవు చనిపోయావని నేను నమ్ముతున్నాను, నా పాపాలకు నీవు ప్రాయశ్చిత్తం చేసావని కూడా నమ్ముతున్నాను. నా హృదయంలోనికి మీరు రండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి. ఈ మాటలు పలికిన వారు యేసు ప్రభు నామంలో ప్రభు మీ పాపాలు క్షమించాడు, ఆయన మిమ్మల్ని తన బిడ్డగా అంగీకరించాడని కూడా నమ్మండి. ప్రేమగల తండ్రి, ఈ క్రిస్మస్ కూడికలో యేసు క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించడానికి మీరు మాకు దయచేసిన సందర్భాలను బట్టి మీకు వందనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రభా మీరు జన్మించినప్పుడు జరిగిన సంభవాల్లో నుంచి సువార్తగా ప్రభా మీరు మాట్లాడిన మాటలకి వందనాలు. ఇక్కడ ఎవరు హృదయాల్లో అయితే ఆయన క్రైస్తవులకు చెందినవాడు కాదు, ఆయన యూదులకు చెందినవాడని, అసలు ఆయన మనకు చెందినవాడే కాదు అని అనుకుంటున్న వారందరూ ఆయన మమ్మల్ని వెతుకుతూ వచ్చాడనే మాట వారికి గ్రాహ్యమగును గాకని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యము అందరి హృదయాల్లో జరిగించి మీరే ప్రభువా గొప్ప వెలుగును వారికి కలిగించండి. సమరయ స్త్రీకి కలిగిన వెలుగు ఇక్కడున్న వారిలో అంగీకరించిన వారికి కలుగును గాకని, ఇంకా ఎవరైతే మత సంబంధమైన పద్ధతిలో ఉండి నికోదేములాగా నేను ఇంకా వెతకాల్సింది ఉందని అనుకుంటున్నారో వారి పట్ల నీ కనికరం చూపించి వారికి కూడా వినే చెవి దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన చంద్రమన్నకు వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నా, అలాగే అధ్యక్షులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా.